శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. అంటే దశమ స్థానం అనేది మన యొక్క కర్మస్థానం. వృత్తిలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చాలా నిజాయితీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులు కానీ బాధ్యత కలిగిన ఏ ఉద్యోగంలో అయినా మీరు చాలా వరకు నిజాయితీగా ఉండడం వల్ల అది మంచిదే. అలాగే దానిపైన ఏంటంటే కొద్దిగా అదనపు బాధ్యతలు కూడా రావడం, ఇన్నాళ్ళు మీరు చేస్తున్నటువంటి కృషికి తగిన ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొంతవరకు కొంతమందికి ప్రమోషన్ రావచ్చు, ఒక ఇండిపెండెంట్ ఛార్జీ లాంటిది రావడం వల్ల కామన్గా మీ యొక్క హోదా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా అటు ప్రభుత్వ ఉద్యోగమైనా కొంతవరకు ఎండోమెంట్ సంబంధించింది, ఈ దేవాదాయ ధర్మాయ శాఖ, ఏదైనా ధార్మిక సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా వారిలో ఒక విధమైన తృప్తి రావడం జరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. మీరు అనుకున్న విధంగా సేవాభావంతో అక్కడ వర్క్ చేయడానికి అనుకూలత ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే యూనిఫార్మ్ రిలేటెడ్ ఎక్సైజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఖచ్చితమైనటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. అయితే 4వ స్థానంలో రాహు, ఇది విద్యార్థులు చాలా కష్టపడి చదవలసి ఉంటుంది. ఎంత కష్టపడినప్పుడు కూడా అనుకున్న ఫలితాలు సాధించలేకపోతూ ఉంటారు. అలాగే ఏదో ఒక స్థిరాస్తి, అంటే మీరు దేని మీద అయితే బాగా అభిమానం పెంచుకుంటారో అవి ఏదో విధంగా దూరం అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. అది ఒక వాహనం అవ్వచ్చు, ఒక గృహం అవ్వచ్చు, ఒక ఆస్తి అవ్వచ్చు. అది ఈ సమయంలో మీరు దాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో విక్రయించడం, దాన్ని వేరే చోట కొనుక్కోవడం, ఈ విధంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా ఒక చాలా వరకు ఈ వాహనాల వల్ల, ఈ గృహాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే అవి మీ దగ్గర ఉండడం కన్నా వాటిని వదిలివేసి వేరే కొత్తవి తీసుకోవడం అయితే మంచిది. సో అలాగే ఇది అనుకూలత ఏర్పడుతుంది. 5వ స్థానంలో శని భగవానుడు, ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. అలాగే మీకు బాగా అత్యంత ఆత్మీయులైన వారు ఏదో కారణం వల్ల దూరం అవుతారు. వివాహ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు. వివాహ సంబంధాలు వస్తున్నప్పుడు కూడా వివాహం ఇప్పుడు చేసుకుందామా తర్వాత చేసుకుందామా ఇలాంటి తర్జన భర్జనలో వివాహ సంబంధాలు వాయిదా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు 7వ స్థానంలోకి రావడం వల్ల కొత్త వారితో పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే వివాహం చేసుకోవాలనే మీ యొక్క ఆలోచనకి ఒక సరైనటువంటి మార్గం రావడం జరుగుతుంది. అయితే వాయిదా పడుతుంటుంది. సప్తమంలో ఉన్నటువంటి శుక్రుడి మీద శని యొక్క దృష్టి పడడం వల్ల వివాహం చేసుకోవడానికి అన్ని అవకాశాలు వచ్చినప్పుడు కూడా అది ఏదో కారణం వల్ల వాయిదా పడుతూ ఉంటుంది. సరే, దీనివల్ల కొంత కృషి చేసి కఠినమైనటువంటి గట్టి ప్రయత్నమే చేస్తే తప్ప అది సక్సెస్ అయ్యే అవకాశం అయితే లేదు. అయితే ఇక్కడ దశమాధిపతి రవి అష్టమంలో ఉంటూ గురువుతో కలిసి ఉండడం వల్ల సడన్గా వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. కొంతమందికి ప్రమోషన్ ద్వారా అయితేనే వేరే విధంగానైతేనే అదనపు ఆదాయం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానానికి తగినటువంటి ఉద్యోగం కానీ వారికి ఏదో శుభవార్త కానీ జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా వృశ్చిక రాశి వారికి ఈ గ్రహాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పుడు కూడా 4వ స్థానంలో ఉన్నటువంటి రాహు ప్రభావం మాత్రం చాలా వరకు మీ మీద ఏదో ఒక బలహీనత లోనై అనుకోని చికాకుల్లో కానీ అనుకోని ఇబ్బందుల్లో కానీ ఇరుక్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటు కొత్త వారితో పరిచయాలు పెంచుకోవడం కానీ వారితో ఎటువంటి లావాదేవీలు చేయడం కానీ అంత అయితే మంచిది కాదు. ఇక బుధుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ఉన్నత వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. విద్యార్థులకి ఉన్నత అవకాశాలు వస్తాయి. ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే 9వ స్థానం ఏ గ్రహం వచ్చినా కూడా ఆ గ్రహం ద్వారా జాతకుడికి అదృష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. సో బుధుడు అటు స్నేహితులకి రిప్రజెంట్ చేస్తాడు, మీ యొక్క సిస్టర్స్కి కానీ అలాగే గర్ల్ ఫ్రెండ్స్కి కానీ కారణమవుతూ ఉంటాడు. వారు ఏదో విధంగా మీకు సహకరించి మీ యొక్క
ఏదో ఒక సలహా రూపంలో కానీ ఒక ఆలోచన రూపంలో కానీ సహకరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విదేశంలో విద్యను అభ్యసించాలి, లేదంటే ఏదన్నా వేరే మన సొంత ప్రాంతంలో కాకుండా వేరే సిటీలో మీరు విద్య అభ్యసించాలి అనుకునే వారికి ఈ ఉన్నత విద్యా అవకాశాలు మాత్రం 100% మనకి ఈ బుధగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుడు 5వ స్థానంలో ఉంటూ స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఒక ఇంటి కొరకు ఒక స్థలం కొనుక్కోవాలి అన్నటువంటి ప్రయత్నం చాలా వరకు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ 4, 9 భావాల మధ్య, ఈ 4, 8 భావాల మధ్య ఏర్పడినటువంటి ఒక పరివర్తన యోగం లాంటిది. అంటే 4లో ఉన్నటువంటి రాహువు గురు నక్షత్రంలో ఉంటూ, అష్టమంలో ఉన్నటువంటి గురువు రాహు నక్షత్రంలో ఉంటూ వీళ్ళిద్దరి మధ్య పరివర్తన జరిగింది. సో దానివల్ల ఏంటంటే సడన్గా మీ కుటుంబంలో అంటే తల్లి గారికి కానీ, తల్లి సమానమైన వ్యక్తులకు కానీ, అంటే అమ్మమ్మలకి వాళ్ళకి కూడా కావచ్చు, సడన్గా ఏదో హెల్త్ ప్రాబ్లం లాంటిది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కొన్ని రోజుల పాటు ఈ నెలలో వృత్తికి కొంత సెలవు పెట్టి వేరే కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఇది ఈ గ్రాసిటీ ఎక్కువగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ నెల ప్రారంభంలో ఈ గ్రహాలన్నీ కూడా 4, 10 స్థానాల మధ్య ఉండిపోయి ఒక విధమైనటువంటి అపసవ్య కాలసర్ప దోషం ఏర్పడడం జరిగింది. ఆ కారణం వల్ల అటు వృత్తిలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి, సొంత గృహంలో ఇబ్బందులు ఏర్పడుతుంటాయి, మానసిక అశాంతికి గురవుతుంటారు. మరి ఆ కారణం వల్ల మీరు ఏంటంటే ఈ నెలలో కంపల్సరిగా మీరు 4 అంటే ఎన్ని మంగళవారాలు వచ్చినా ప్రతి మంగళవారం హనుమాన్ ఆలయం దర్శించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శించడం, ఈ రెండు ప్రతి మంగళవారం చేసుకుంటూ మంగళవారం నియమంగా ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడి ఏ ఇబ్బంది లేకుండా సజావుగా సాగుతారు. మధ్య మధ్యలో హనుమాన్ చాలీస కూడా చదువుతూ ఉంటే విజయం మీ వైపే ఉంటుంది. స్వస్తి.